8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజులని 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. 80-90 సంవత్సరాల వయసుకి కంటి చూపు కొద్దిగా మసక 40-50 సంవత్సరాల క్రితం జరిగేది. అందుకని పూర్వం రోజుల్లో ముసలివారు కూడా సూది దారం తీసుకుని అందులో ఎక్కించి చిరిగిపోయిన బట్టలు కొట్టడం, పూలు కొట్టడం ఇట్లాంటివి చేసేవారు. ఆ ఏజ్లో కూడా కళ్ళు కనిపించేవి. కానీ ఈ రోజుల్లో చిన్న వయసు పిల్లల నుంచి కంటి చూపు మసక రావటము, కొంతమంది దూరపు చూపు ప్రాబ్లం రావటం, మయోపియా ఇట్లాంటివి ఎక్కువ కనపడుతున్నాయి. దూరపు చూపు లేకుండా ఇబ్బంది పడటానికి, మయోపియా సమస్యకి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఇట్లాంటి వాటిని ఉపయోగించే విధానంలో లైట్ వేసి ఉపయోగిస్తున్నామా, అసలు ఏమి లైట్ లేకుండా ఒట్టి ఫోన్ మాత్రమే, ఫోన్ లైట్తోనే చూసుకుంటున్నామా అనే దాన్ని బట్టి ఈ మయోపియా వచ్చే సమస్య ఆధారపడుందని శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ముఖ్యంగా ఈ ఆసియా దేశాల్లో 90% మందికి పైగా ఈ మయోపియా సమస్య అంటే దూరదృష్టి, దూరం ఉన్న వస్తువులు కనిపించవు, దగ్గరనే బాగా కనిపెడుతుంటాయి. ఇట్లా ఎవరికైనా దూరం ఉన్న మసకగా బ్లర్గా కనిపెడుతున్నారంటే దాన్ని మయోపియా సమస్య అంటారు. దాన్ని హస్వదృష్టి సమస్య అని చెప్తుంటారు తెలుగులో అయితే. మరి దీనికి లైట్ లేకుండా ఫోన్లు, స్క్రీన్లు చూసేదానికి, లైట్తో చూసేదానికి ఏమిటి తేడా అనేది ఈ అధ్యయనం అంతా చేసిన వారు న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు అన్నమాట. మామూలుగా మనం సెల్ ఫోన్ కానీ, స్క్రీన్లు కానీ చూసి దాంట్లో ఉండే అక్షరాలు కానీ, అంకెలు కానీ ఇట్లాంటి వాటిని గమనిస్తూ చూసేటప్పుడు మన కంటి పాప ఏదైతే ఉందో ఆ చిన్న వాటిని గమనించటం కొరకు కంటి పాప సంకోచించుకుంటుంది, కంట్రాక్ట్ అవుతుందన్నమాట. ఎక్కువసేపు ఈ కంట్రాక్షన్ ఉండేసరికి కంటి పాప నిదానంగా దెబ్బతిని దూరదృష్టి ప్రభావం మనకు వస్తుంది. ఇక్కడ ఈ సంకోచించుకోవటం అనేది లైట్ లేకుండా సెల్ ఫోన్లు చూస్తున్నామా, చుట్టుపక్కల వెలుతురుండి సెల్ ఫోన్ చూస్తున్నామా, స్క్రీన్ చూస్తున్నామా అనే దాన్ని బట్టి కూడా సంకోచించుకునే విధానంలో వ్యత్యాసం ఉంటున్నదని గమనించారు ఈ పరిశోధకులు. ఉదాహరణకి మీరు డే టైం వెలుతురులో లేకపోతే అన్ని లైట్లు రూములో వేసుండి మీరు సెల్ ఫోన్ చూస్తున్నారనుకోండి, అప్పుడు ఈ సైడ్ అమ్మటా లైట్ ఉండటం వల్ల సెల్ ఫోన్ చూస్తున్నప్పటికీ కూడా కంటి పాప ఎక్కువగా సంకోచించుకోవాల్సిన అవసరం రావటం లేదు. అంచేత మయోపియా సమస్య రాకుండా కొంతవరకు ఇట్లా హెల్ప్ జరుగుతున్నది. అదే ఏమీ లేకుండా బెడ్రూమ్లో అన్ని లైట్లు ఆపేసి అందరు పడుకున్నారులే, ఇక నాకు నిద్ర రావట్లేదులే అని ఒక సెల్ ఫోన్ లైట్లోనే మనం ఆ స్క్రీన్ చూస్తూ ఒక అరగంట గంట కాలక్షేపం చేసిన, అలాంటప్పుడు ఆ చిన్న చిన్న వాటిని కంటి పాప తెలుసుకోవటం కోసం గమనించటం కొరకు ఆ కంటి పాప సంకోచించుకునే ప్రక్రియ ఎక్కువ మొత్తంలో సంకోచించుకుంటున్నదట. ఎక్కువ మొత్తంలో సంకోచించుకుంటే కంటి పాప తక్కువ సమయంలో ఎక్కువ స్ట్రెయిన్ కంటి పాప అవుతున్నదట. అంచేత ఈ మయోపియా రావటానికి కంటిపాప సంకోచించటానికి సంబంధం డైరెక్ట్గా ఉంది. అందుకని లైట్ వేసుకుని ఉన్నప్పుడు, చుట్టూరు లైట్లుండి సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు, డే లైట్లో సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు వచ్చే రిస్క్ కంటే అసలు ఏమీ లేకుండా చూసే దానివల్ల సమస్య తీవ్రత ఎక్కువ ఉంది అని వీళ్ళ పరిశోధనలో రుజువు చేశారనమాట. మరి కొంతమందికండి ఇక నాకు తప్పదండి, ఆ చీకట్లోనే చూడాల్సి వస్తున్నది అనుకున్నప్పుడు ఈ కంటిపాప డ్యామేజ్ అవ్వకుండా కాంట్రాస్ట్ రిడక్షన్ లెన్సెస్ ఉంటాయి. అది కంటి డాక్టర్ యొక్క సలహా మేరకు వాళ్ళని సంప్రదించి అలాంటి లెన్స్లు వాడుకుంటూ కనుక మీరు చీకట్లోనూ లేకపోతే ఎప్పుడన్నా స్క్రీన్ చూడాల్సి వచ్చినప్పుడు ఇది వాడితే డ్యామేజ్ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి కొంత అవకాశం ఉంటుందని సూచన చేశారు. తప్పదనుకున్న వారికి, అవకాశం ఉన్న వారికి లైట్లన్నీ ఉంచుకుని సెల్ ఫోన్ చూడటమే మంచిదని వీళ్ళ సలహా అన్నమాట. ఇలా కంటి చూపుని డ్యామేజ్ అవ్వకుండా మనం ఆ కంటి పాప కంట్రాక్ట్ అయ్యి ఓవర్గా స్ట్రెయిన్ అయిన దాన్ని తగ్గించడానికి వీళ్ళు చెప్పిన నియమాన్ని కొంచెం ఫాలో అవుతూ ఇంకొకటి 2 నియమాలు కనుక మీరు యాడ్ చేసుకుంటే మయోపియా సమస్య మనకు రాకుండా మనం మన పిల్లలను రక్షించుకోవచ్చు.
అదేమిటో తెలుసండి? కంటి మీద మీరు జేబుగుడ్డ లాంటివన్నీ టిష్యూ పేపర్ కానీ తడిపేసి ఇటొకటి ఇటొకటి ఇట్లా రోజులో 2-3 సార్లు ఒక 5 నిమిషాల సేపు ఆ చల్లటి గుడ్డలు ఇక్కడ పెట్టండి. ఆ కంటికి వచ్చిన స్ట్రెయిన్ అంతటిని, ఆ కంట్రాక్షన్ వల్ల బిగించుకోవటం వల్ల వచ్చిన ఒత్తిడి అంతటిని ఈ చల్లటి గుడ్డలు తీసేస్తాయి. చన్నీళ్ళ స్నానం చేస్తే వేడి నీళ్ళ స్నానం చేసిన దానికంటే డబుల్ స్పీడ్లో మజిల్స్ రిలాక్స్ అవుతాయని సైంటిఫిక్గా రుజువు చేసినట్లే కంటి మీద చల్లటి గుడ్డలు ఫ్రిడ్జ్లో నీళ్ళని తడిపేసేసుకుని అట్లా పెట్టేసుకుంటే ఆ కూలింగ్ ఎఫెక్ట్కి కంటిపాప స్ట్రెయిన్ అంతా కంట్రాక్షన్ వల్ల వచ్చింది పోతుంది. అందుకని స్క్రీన్ టైం ఎక్కువగా ఉన్నవారు, సెల్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు ఎక్కువగా వాడేవారు రోజుకు ఒక 3-4 సార్లు కుర్చీలో మెడ వెనక వాల్చేసి 2 చిన్న టిష్యూ పేపర్లు తడిపేసి అట్లా పెట్టేసుకోండి. అది చాలా మేలు చేస్తుంది అనమాట. ఇట్లా 3-4 సార్లు రోజులో కనుక మీరు ఒక 5-5 నిమిషాలు కేటాయించగలిగితే కంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు. కళ్ళు మంటలు, కళ్ళమ్మట నీళ్లు కారటం, కంటి స్ట్రెయిన్ మీరు ఆ చల్లటి గుడ్డ పెట్టిన తర్వాత చూసుకోండి ఎంత కంఫర్ట్గా మీకు అనిపిస్తుందో. చాలా ఫ్రెష్గా అనిపించడానికి కారణం కంటి లోపల ఉండే కండరాలను రిలాక్సేషన్ బాగా చేయటానికి, ముడుచుకున్నప్పుడు ఆ కండరాలే కదా అవన్నీ రిలాక్స్ అయిపోతాయి చల్లటి నీళ్ళకి. అందుకని ఆ పెయిన్ స్ట్రెయిన్ లేకుండా కంటి ఆరోగ్యం మెరుగవడానికి ఇది మంచిది. ఇక రెండవది, ప్రతిరోజులో బీటా కెరోటిన్ రిచ్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తినాలి. ఆ బీటా కెరోటిన్ రిచ్ డైట్స్ అంటే క్యారెట్ జ్యూస్ ఎక్కువగా తీసుకోవటం, ఆ జ్యూస్లో మునగాకు పొడి, కరివేపాకు పొడి ఇట్లాంటివి కొద్దిగా ఎక్కువ ఉపయోగించడం చాలా మంచిదన్నమాట. దీనితో పాటు న్యాచురల్ ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇట్లాంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవటం, ఒక 10-20% అన్న జ్యూసుల రూపంలో ఇట్లాంటివన్నీ పంపించడానికి ప్రయత్నం చేయండి. అటు ఫ్రూట్స్ ఇటు జ్యూసులు ఇవి తీసుకుంటూ రెగ్యులర్గా మధ్యాహ్నపూట భోజనంలో ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటుంటే అందులో ఉండే విటమిన్ ఏతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండి మన కంటి ఆరోగ్యాన్ని, కంటిలో వచ్చే ఇన్ఫ్లమేషన్ని తగ్గించుకోవడానికి చాలా మేలు చేస్తుంటాయి అన్నమాట. మీకు కంటి చూపు పిల్లలకి లోపం రాకుండా ఉండాలంటే చూపును మెరుగు చేయటానికి, కంటి స్ట్రెయిన్ని తట్టుకునేటట్టు చేయడానికి ఐబాల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అలాంటిది రోజు ఒక 5-10 నిమిషాలు రాత్రిపూట పడుకునే ముందు కానీ ఒక్కసారి చేశారంటే ఆ కంటి స్ట్రెయిన్ అంతా బాగా తగ్గి కంటికి బ్లడ్ సప్లై 2 అయ్యేటట్టు ఈ ఐబాల్ ఎక్సర్సైజెస్ బాగా చేస్తాయి అన్నమాట. అలాంటివి చేసుకుంటూ ఉంటే ఈ మయోపియా అనే సమస్య మనకు రాకుండా రక్షించుకోవటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఈ ఆసియా దేశాలకు 90% మంది పైగా వచ్చే అవకాశం ఉంది అనేది మనం వాడే విధానాన్ని బట్టే చెప్తుంటారు కదా. అంచేత నైట్ టైం ఎక్కువ స్క్రీన్లు వాడేవాళ్ళు ఇండియాలో ఎక్కువ ఉంటారు. 11-12 దాకా చూస్తూనే ఉంటారు. దీనివల్ల ఎక్కువ నష్టం ఇక్కడ జరుగుతున్నది. అలాంటి నష్టాన్ని నివారించుకోవడానికి ఇలాంటి ప్రికాషన్స్ కొన్ని తీసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.